పహల్గాంలో మృతి చెందిన పర్యాటకులు అందరికి కూడా మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి జరగాలని కోరుతున్నా. ఇవాళ బీఆర్కే న్యూస్ చైర్మన్ శ్రీ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కొవ్వొత్తుల ర్యాలీ ట్యాంక్ బండ్ మీదున్న అంబేద్కర్ విగ్రహం వద్ద జరుగుతోంది. సంఘీభావంగా నేను రావడం జరిగింది. ఇవాళ ప్రశాంతత సంతరించుకున్న కాశ్మీర్లో మళ్లీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం పడగ విప్పి అమాయకులైన పర్యాటకులని టార్గెట్ చేస్తూ మతం పేరిట ఈ నరమేధం సృష్టించడం చాలా బాధాకరం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ఇవాళ మోదీజీ ప్రకటించారు, బీహార్లో ఎవరిని వదిలేదు. ఎక్కడి నుంచైతే ఈ టెర్రరిజం ఈ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్నారో వాళ్ళ భరతం కూడా పడతామని తెలియడం జరిగింది. ఒకవైపు పర్యాటక రంగం పరిపరి విధాలుగా పరిడవిల్లుతా ఉంటే చూసి ఓర్వలేని పాకిస్తాన్ ఇవాళ వారి ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో వారు డైరెక్ట్ గా భారతదేశాన్ని ఢీకొనే పరిస్థితుల్లో లేకుండా ఇట్లా దొంగ దెబ్బ తీసే కార్యక్రమం చేస్తోంది. దీన్ని మొత్తం సభ్య సమాజం ముక్త కంఠంతో ఖండించాలి. ప్రపంచవ్యాప్తంగా దేశాలు మనకు సంఘీభావంగా తెలిపాయి. తప్పకుండా ఈ చర్య ఏదైతే పిరికిబంద చర్య ఏదైతే ఉందో దాన్ని మొత్తం భారత ప్రజానీకం ఇవాళ ఖండిస్తోంది ముక్త కంఠంతో. తప్పకుండా వారి ఆత్మకు శాంతి చేకూర్చాలి. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.